హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు 22A పేరు వినిపిస్తే చాలు ఆస్తి యజమానుల్లో టెన్షన్ మొదలవుతోంది. చేతిలో పక్కా డాక్యుమెంట్లు ఉన్నా, ఏళ్లుగా భూమి అనుభవంలో ఉన్న రిజిస్ట్రేషన్కు వెళ్లేసరికి 22A నిషేధిత జాబితాలో ఉందంటూ బ్రేక్ పడుతోంది. అయితే 22Aలో పేరు ఉందంటే ఆ భూమి తప్పనిసరిగా ప్రభుత్వ భూమి అని కాదు. కొన్ని సందర్భాల్లో ప్రైవేటు భూములు కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేరినట్లు ప్రభుత్వం గుర్తించింది. మరి మీ భూమిలో 22Aలో ఉందని తెలిస్తే ఏం చేయాలి? ఏ స్టెప్స్ ఫాలో అయితే అధికారికంగా 22A నుంచి తొలగింపునకు అవకాశం ఉంటుంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. మీ ఆస్తి 22Aలో ఉంటే ఏం చేయాలి? అసలు 22Aలో ఎందుకు చేర్చారో ఎలా తెలుసుకోవాలి? ఏ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి? భూభారతి ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలి? డీలిస్టింగ్ ఎలా జరుగుతుంది? అప్లికేషన్ తిరస్కరిస్తే ఏం చేయాలి? ముందుగా మీ భూమి 22Aలో ఉందో లేదో చెక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లిన తర్వాతే విషయం తెలుసుకోవడం కంటే ముందుగానే స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. తెలంగాణ ప్రభుత్వ భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సెర్చ్ అందుబాటులో ఉంది. సర్వే నంబర్, ఇతర వివరాలతో మీ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. భూమి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఈ చెక్ తప్పనిసరి. సర్వే నంబర్ మాత్రమే కాదు, సబ్ డివిజన్ కూడా చెక్ చేయాలి. ఇక్కడే అసలు చిక్కు ఉంటుంది. ఒక సర్వే నంబర్లో కొంత భూమి మాత్రమే నిషేధిత కేటగిరీలో ఉండి మొత్తం సర్వే నంబర్కు ఆంక్షలు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే మీ డాక్యుమెంట్లలో ఉన్న సర్వే నంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం భూభారతి రికార్డులతో సరిపోతున్నాయా లేదా చూడాలి. 22A ఇప్పుడు లాస్ట్ ఫ్యూ వీక్స్లో చాలా డిస్కషన్కి వచ్చింది. మా రిక్వెస్ట్ ఏంటంటే, 22Aలో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే, మెయిన్గా ఒక సర్వే నెంబర్లో పార్ట్ ఆఫ్ ది సర్వే నెంబర్ కానీ గవర్నమెంట్ భూమి ఉన్నా కానివ్వండి, లేకుంటే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఉన్నా కానివ్వండి, ఎండోమెంట్ ల్యాండు, వక్ఫ్ ల్యాండు, ఇట్లాంటి ఏ ఉన్నా కానివ్వండి, అప్పుడప్పుడు బై మిస్టేక్ టోటల్ సర్వే నంబర్లో అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. ఇక మీ స్థిరాస్తి 22Aలో ఉంటే అందులో ఎందుకు చేర్చారో తెలుసుకోవాలి. 22Aలోకి వెళ్లడానికి ఒకే ఒక్క కారణం ఉండదు. ప్రభుత్వ భూములు, చట్టపరంగా బదలాయింపు నిషేధం ఉన్న భూములు, కొన్ని ఎండోమెంట్ లేదా వక్ఫ్ ఆస్తులు, సీలింగ్ చట్టాలకు సంబంధించిన భూములు, ఇతర చట్టపరమైన ఆంక్షలున్న ఆస్తులు ఇందులో ఉండొచ్చు. కాబట్టి మీ భూమి 22Aలో ఉంది అన్నదానికంటే ఏ కారణంతో ఏ కేటగిరీ కింద చేర్చారు అన్నది ముందుగా తెలుసుకోవాలి. తప్పుగా 22Aలో చేర్చారని చెబుతున్నప్పుడు ఆధారాలు చూపించాలి. అందుకోసం సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, పట్టాదార్ పాస్బుక్, పహానీ లేదా ROR, ఈసీ వివరాలు, లేఅవుట్ అనుమతులు, రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు, భూసేకరణ పత్రాలు, అవసరమైన కోర్టు ఆర్డర్లు, ఇలా మీ భూమికి సంబంధించిన అన్ని ముఖ్యమైన రికార్డులను ఒక చోట సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత డాక్యుమెంట్లను రెవెన్యూ రికార్డులతో పోల్చాలి. మీ సేల్ డీడ్లో ఉన్న సర్వే నంబర్, విస్తీర్ణం మీ పాస్బుక్ లోనూ అదే ఉందా? భూభారతి రికార్డులోనూ అదే ఉందా? ఎక్కడైనా తేడా ఉంటే ఆ తేడానే సమస్యకు కారణం కావచ్చు. అందుకే 22A నుంచి డీలిస్టింగ్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ టైటిల్, రెవెన్యూ రికార్డుల మధ్య లింక్ ను క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం. తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చారని భావిస్తే తెలంగాణ భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ పేరుతో ప్రత్యేక సదుపాయం ఉంది. అందులో సంబంధిత వివరాలు, ఆధారాలతో సహా దరఖాస్తు చేసుకోవాలి. అంటే 22A సమస్యకు అధికారికంగా ఫిర్యాదు చేసే మార్గం ఇప్పుడు భూభారతిలోనే అందుబాటులో ఉంది. భూభారతి ప్రక్రియలో ముందుగా సిటిజన్ డేటా ఎంట్రీ చేసి ఆ తర్వాత మీ సేవ ఈకేవైసీ, అనంతరం దరఖాస్తు సంబంధిత శాఖ అధికారుల పరిశీలనకు వెళుతుంది. కాబట్టి ఈకేవైసీ పూర్తి చేయడం కూడా కీలకమేనని గుర్తుంచుకోవాలి. 40 ఏకర్స్లో ఒక 5 ఏకర్స్ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఉంది. ఆ 5 ఏకర్స్ వల్ల టోటల్ 40 ఏకర్స్ సీలింగ్ మన ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టేస్తున్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ 22A వస్తానే మీరు కంగారు పడవాకండి. ఫస్ట్ మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్నీ అన్నీ రెడీ పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మీరు కొన్న సేల్ డీడ్ కానివ్వండి,
లేకుంటే మీకు విల్లో వచ్చింది కానీ లేకుంటే గిఫ్ట్ డీడ్ కానివ్వండి, మీ టైటిల్ డాక్యుమెంట్స్ ఒకటి రెడీ చేసుకోండి, ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోండి, మీ పహానీస్ కానివ్వండి, రికార్డ్ ఆఫ్ రైట్స్ కానివ్వండి, మున్సిపల్ ట్యాక్స్ రిసీట్స్ కానివ్వండి, ఏది ఉన్నా కానివ్వండి మీ దగ్గర అన్నీ రెడీ చేసి మీరు ఫస్ట్ ఏంటంటే మీ సేవలో ఈ కేవైసీ చేసుకొని. మీ భూమి ప్రైవేట్ పట్టా భూమి అని చెబితే అది ఏ ఆధారాలపై మీ సొంతమో చూపించాలి. పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, పాస్బుక్, లింక్ డాక్యుమెంట్లు, ప్రభుత్వ ఉత్తర్వులు, అవసరమైన ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలో కీలకమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. 22A ఉన్న భూమిని డబ్బులిస్తే క్లియర్ చేస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలను నమ్మొద్దు. అధికారికంగా నిషేధిత జాబితా నుంచి తొలగింపు జరిగే వరకు లావాదేవీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక రిజిస్ట్రేషన్ స్లాట్ ఇప్పటికే బుక్ చేసుకుని 22A కారణంగా రిజిస్ట్రేషన్ ఆగిపోయిన వారి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేటు భూమి అని నిర్ధారణ అయిన సందర్భాల్లో సమస్యను వేగంగా పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22Aకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 45 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు పెట్టారు. ఇక్కడ కేసు స్వభావాన్ని బట్టి తదుపరి న్యాయపరమైన మార్గం ఉంటుంది. 22Aలో ఏ కేటగిరీ కింద చేర్చారు, ఏ ఉత్తర్వు ఆధారంగా చేర్చారు, మీ దగ్గరున్న టైటిల్ ఏంటి, ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని చెబుతున్నారు. ఇలాంటి అంశాల ఆధారంగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో హైకోర్టును ఆశ్రయించిన వారికి మధ్యంతర రక్షణ కూడా లభించింది. అయితే ప్రతి 22A కేసుకు ఒకే పరిష్కారం ఉండదు. నిజంగా నిషేధిత కేటగిరీకి చెందిన భూమి అయితే డీలిస్టింగ్ సాధ్యం కాకపోవచ్చు. తప్పుగా ప్రైవేటు భూమి చేర్చినట్లు ఆధారాలు ఉంటే మాత్రం పరిష్కారానికి మార్గం ఉంటుంది. భూభారతిలో ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. అక్కడ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానివ్వండి, లేకుంటే ఫిజికల్గా పోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కానివ్వండి చేస్తే డెఫినెట్గా అధికారులు ఇది అసలు ఎందుకు 22Aలో వచ్చింది, ఇది కరెక్టా కాదా అని వాళ్ళు ఒకసారి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీ టైటిల్స్ కానీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేస్తారు. హైదరాబాద్లో భూముల ధరలు కోట్లకు చేరుతున్న వేళ 22A స్టేటస్ ప్రతి ప్రాపర్టీ డీల్లో కీలకమైన చెక్ పాయింట్ గా ఉంటుంది. అందుకే మీ భూమి 22Aలో ఉందని తెలిసిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా స్టేటస్ చెక్ చేయండి, ఎందుకు చేర్చారో తెలుసుకోండి, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి, భూభారతి ద్వారా గ్రీవియన్స్ పెట్టండి, ఈ కేవైసీ పూర్తి చేయండి, విచారణలో ఆధారాలు సమర్పించండి. తప్పుగా చేర్చిన ప్రైవేట్ భూమి అయితే అధికారికంగా డీ లిస్టింగ్ చేయించుకున్న తర్వాతే తదుపరి లావాదేవీకి వెళ్ళండి. అయితే అదే సమయంలో నిజంగానే ప్రభుత్వ లేదా చట్టపరంగా నిషేధిత కేటగిరీకి చెందిన భూమి అయితే కేవలం డాక్యుమెంట్లు ఉన్నాయన్న కారణంతో 22A నుంచి బయటపడలేమన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 22A పేరు కనిపించిందని భయపడకండి. అదే సమయంలో నిర్లక్ష్యం చేయకండి. ముందుగా కారణం తెలుసుకోండి, ఆ తర్వాతే పరిష్కారం కోసం అడుగు వేయండి.